హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకం 26వ తారీఖు నాడే ప్రారంభమైందని చెప్పేసి లాంఛనంగా రాష్ట్ర వ్యాప్తంగా 4 పథకాలు ప్రారంభించారని, పంట పెట్టుబడి సాయం ఇప్పటికే 569 కోట్ల రూపాయలు జమ అయ్యాయని చాలా వరకు న్యూసెస్ మనం విన్నాం. ఈరోజు ఈ వీడియోలో మీకు రైతు భరోసా ఎన్ని ఎకరాల వరకు ఇప్పటి వరకు జమ అయ్యాయి, అలాగే జమ కాని వారికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఈ నిధులను జమ చేయబోతుంది అనే అంశాలకి సంబంధించిన సమాచారం మన ప్రతినిధిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూసి మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియోకి వెళ్ళిపోయే ముందు నాదొక సూటి చిన్న ప్రశ్న, 2 అక్షరాల ప్రశ్న. ప్రతి ఒక్కరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రజలైన మీరు రైతు భరోసాని పొందారా లేదా? మీరే కాక మీ తోటి వారైనా, మీ బంధువులైనా, మీ గ్రామంలోని ఎవరైనా రైతు భరోసాని పొందారా? పొందితేనేమో ఎస్ అని చెప్పి, పొందకపోతేనేమో నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేయడమే కాదు, మీరు ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ను ఓపెన్ చేసి చూసుకోండి. వీడియో చూసిన దాంట్లో, కామెంట్ చేసిన దాంట్లో ఎంతమంది ఎస్ అని పెట్టారు, ఎంతమంది నో అని పెట్టారు అనేది నేను ఇప్పుడు ఈ వీడియోలో మీకు సమాచారం తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కనుక అవుతే 7,500 రూపాయల రైతు భరోసాను పంట పెట్టుబడి సాయం కింద గతంలో 5,000ని కాస్త ఇప్పుడు 7,500 అంటే 15,000గా చేసి ఖాతాలలో జమ చేస్తామని చెప్పిన ప్రభుత్వం జనవరి 4వ తారీఖు నాడు దీన్ని 6,000 రూపాయలుగా కుదించి జనవరి 26వ తారీఖు నాడు ఈ పథకాన్ని ప్రారంభించింది. ఈ ఒక్క పథకమే కాదు, దీంతో పాటుగా మరో 3 పథకాలు. ఒకటి, సాగు చేసే రైతులకు ఇచ్చే రైతు భరోసా 6,000 అయితే, ఆత్మీయ భరోసా సాగు చేయడానికి భూమి లేని వాళ్ళకి ఇచ్చేది. ఆ తర్వాత 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు, ఒక్క ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు. ఆ తర్వాత కొత్త రేషన్ కార్డులు అనే కార్యక్రమానికి కూడా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. కానీ ఇప్పటి వరకు ఎకరం కలిగిన కేవలం 533 గ్రామాలలో సుమారుగా మాత్రమే రైతు భరోసా నిధులు అనేవి జమ అయ్యాయి అని చెప్పేసి ప్రజలు వాపోతున్నారు. అసలు వాస్తవమైన విషయాలు అనేది ఏంటిదంటే, తెలంగాణ రాష్ట్రంలో మిగతా గ్రామాలలో 4 పథకాలను ప్రభుత్వం 3 నుండి 4 రోజులలో ప్రారంభించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా, షురూ చేసినట్లుగా దిశ అనే దినపత్రికలో ఒక స్టేట్మెంట్ని చూసుకోవచ్చు. ఇక్కడ చాలా స్పష్టంగా, వివరంగా, క్లుప్తంగా పరిశీలన చేయాల్సిన అవసరం ఉంది. మీకు నేను అదే రీతిలో వివరణ ఇస్తాను. మీరు వీడియోని చూడటమే కాకుండా మీ గ్రామాల గ్రూపులలో కూడా ఫార్వర్డ్ చేయండి. ఇక్కడ స్టేట్మెంట్ ఇచ్చారు చూడండి. కసరత్తు చేస్తున్న అధికారులు ఎకరాల వారీగా రైతు భరోసా సాగుకు యోగమయ్యే భూముల లెక్కలు తేలాకే సహాయం పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఎంత మేర సాగు భూమి ఉంది, ఎంత మేర సాగు కాని భూమి, వెంచర్లు కానీ, గుట్టలు కానీ, పుట్టలు కానీ, ఆ పంట పండని భూమి ఎంత ఉన్నదనే లెక్కలు తీయడంలో అధికారులు నిమగ్నమై ఉన్నారు. ఆ లెక్కలు తేలిన తర్వాతనే రాష్ట్ర వ్యాప్తంగా మిగతా రైతుల ఖాతాలలో నిధులు జమయ్యే అవకాశాలు కనిపిస్తున్నట్లుగా ఈ వార్తను చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 6,87,677 మంది లబ్ధిదారులు మొదటి రోజు 26వ తారీఖు, 27వ తారీఖు రాత్రులలో లబ్ధి పొందారు. రైతు కూలీలకు, అలాగే రైతులకి సంబంధించి, రైతులు ఆత్మీయ భరోసాకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా 579 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేస్తే, ఇందిరమ్మ ఇండ్ల పట్టాలు 72,000 మందికి ఇచ్చారు. రేషన్ కార్డులకి సంబంధించి సుమారుగా 1,53,54,000 వరకు కార్డులకి సంబంధించి మార్పులు చేర్పులు జరిగాయి. ఆత్మీయ భరోసా కింద 18,000 మందికి 10 కోట్ల రూపాయల మేర రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందనే సమాచారం ఈ సందర్భంగా చూసుకోవచ్చు. కాబట్టి మార్చి 31 లోపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాలలో రైతు భరోసా నిధులను ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా సమాచారం తెలుస్తుంది. ఈ విషయంలో మీరేం కామెంట్ చేస్తారు? రైతు భరోసా ఇంకా రాలేదు అని అనుకునే వాళ్ళకి సమాచారం అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పడితే ఎంపటే వీడియో ఓపెన్ చేసి, అన్న ఈరోజు మాకు పలానా ఎకరాలకు పడ్డాయన్న, మాది పలానా జిల్లా అన్న అని చెప్పేసి మెన్షన్ చేసే ప్రయత్నం చేయండి. ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్. ఇలాంటివి మరెన్నో మన ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. మిస్ కావద్దు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.